హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరందనైతే నేను మీ శ్రావణి. ప్రతి ఇంట్లోనూ పిల్లలు క్యారెట్, బీట్రూట్, కీరా అంటే తినడానికి ఇష్టపడరు. ప్రతి పేరెంట్ కూడా ఇదే ప్రాబ్లమే. అందుకే వాటిని వేరే రూపంలో వేరే విధంగా చేసి ఇచ్చినట్లయితే చక్కగా తినేస్తారు. అలాంటి రెసిపీ ఒకటి ఈరోజు మనం మన ఛానల్లో చేసేసుకుందాం. అదే కీర దోసకాయతో రోటీ అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఉంటే చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకుందాం. 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ముక్కలు వేసుకుందాం. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర, ఇవన్నీ కూడా పచ్చగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత 2 పెద్ద సైజ్ కీర దోసకాయలు తీసుకొని వాటిని చెక్కుతో సహా మనం ఇలా తురిమేసుకోవాలన్నమాట. తురిమిన తర్వాత ఈ తురుమునంతా ఇంకో గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ తురుములోకి మనం చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసి, తర్వాత దాంతో పాటు 1 కప్పు జొన్నపిండి, అలాగే 1/2 కప్పు దాకా రాగిపిండి, ఇంకో 1/2 కప్పు శనగపిండి, ఇంకొక 1/2 కప్పు గోధుమ పిండి, దీంతో పాటు రుచికి సరిపడా కాస్త సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము మీదకి కిందకంతా కీర గుజ్జుతో పాటు అండ్ కీర తురుముకి పిండి అంతా కూడా పట్టేలాగా అంత సాఫ్ట్ గా వేళ్లతోనే కలిపేసుకోవాలన్నమాట. దాదాపు చపాతి పిండిలాగా మనము కలిపేసుకోవాలి. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు కీరాలో ఉన్న ఈ వాటర్ మనకు పూర్తిగా సరిపోతాయి అన్నమాట ఈ పిండి కలుపుకోవడానికి. అందుకే పక్కన ఇంకా వాటర్ తో అవసరం అనేది ఉండదు అనమాట. కావాలనుకుంటే మీరు 1 స్పూన్ 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే చేతికి అప్లై చేస్తే కలుపుకోవచ్చు. అంతేకాని ఇందులోకి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అనేది యాడ్ చేయకూడదు. సో ఇలా అంతా మొత్తం సాఫ్ట్ గా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కొంచెం క్రష్ చేసి వేసినట్టయితే అవి పూర్తిగా అన్ని దేనికి అది సపరేట్ అయిపోయి బాగా పిండిలో ఈవెన్ గా అంతా కూడా కలిసిపోతాయి అన్నమాట. బాగా కలిసిన ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని అంతా కూడా ఇక మీదకి కిందికి ఉల్లిపాయ ముక్కలు అంతటికి కూడా కలిసేలాగా అంత సాఫ్ట్ గా కలిపేసుకోవాలా. సో చూసారు కదా, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. ఇప్పుడు ఇదంతా అయితే ఈవెన్ గా మనము కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని బోడించుకొని దానిపైన ఒక తడి చేసుకున్న కర్చీఫ్ ని ఇలా పరుచుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత పిండిని అయితే మనం తీసుకొని అదే కీర తురుము మిశ్రమాన్ని తీసుకొని ఇలా పల్చగా కాకుండా అలాగా మందంగా కాకుండా ఒత్తేసుకోవాలన్నమాట. పల్చగా అయితే రోటీ రాదన్నమాట. తర్వాత పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత దానిపైన ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న రోటీని కర్చీఫ్ తో సహా మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే అంతా కూడా వేసేసేయాలి. తర్వాత దీనిపైన ఇంకొక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. ఇది ఎట్టి పరిస్థితిలో హై ఫ్లేమ్ మీద అయితే కాల్చకూడదు. టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత మనము కాస్త తెల్లని ఉల్లిలా స్ప్రింకిల్ చేసుకున్నట్టయితే చూడటానికి లుక్ వైజ్ గా బాగుంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ రోటీని. సో చూసారు కదా, లో ఫ్లేమ్ మీదనే దీన్ని అయితే మనము ఫ్రై చేసుకోవాలి, కాల్చుకోవాలి రోటీలని. ఇలాగే మీరు ఎంతైతే చేసుకున్నారో అంతని కూడా వాటినన్నీ కూడా ఇలాగే ఈ ప్రాసెస్ లోనే చేసేసుకోవాలా. అండ్ రోటీని కర్చీఫ్ తో సహా పెనం పైన వేసి చిన్నగా తీసేసేయాలన్నమాట. మెల్లిగా తీసేసినట్టయితే ఈజీగా రోటీ పెనం పట్టుకుంటుంది, కర్చీఫ్ సపరేట్ అయిపోతుంది. తర్వాత ఇలాగే నువ్వులు ఎత్తుకొని టర్న్ చేసేసుకొని ప్రతిది కూడా ఇలాగే మనం కాల్ చేసుకొని నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంతో పాటు మీకు ఇష్టమైతే పెరుగుని నంచుకొని తినొచ్చు, లేదా మీ దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న కర్రీస్ తో తినొచ్చు, లేదంటే ఇలాగే ఉత్తిది కూడా తినేయచ్చు అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందో. సో మీకు కూడా నచ్చింది కదా, మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా తప్పకుండా చేయండి. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టినట్టయితే వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. అండ్ ఎండాకాలం కూడా మన ఒంటికి బాగా చలవ చేస్తుంది కీరా దోస అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం. అంటిల్ దెన్ bye. Thanks for watching.